అతిలోక సుందరి ఇక లేరు. రైట్, మనతో మాట్లాడేందుకు ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి విశ్వనాథ్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. బాలనటి నుండి మహానటిగా ఎదిగినటువంటి శ్రీదేవి గారు ఇక లేరు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి అభిమానాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి ఇక లేరు అన్న చేదు వార్త చెప్పాల్సి వస్తోంది. మరి ఆమెతో మీకున్నటువంటి అనుబంధాన్ని, పరిచయాన్ని, మీకు తెలిసినటువంటి ఆమె గురించిన కొన్ని విషయాలను బాగా చెప్తారా? అందరికీ ప్రపంచం అంతా తెలిసిన వ్యక్తి గురించి ఒక వ్యక్తి చెప్పేదేమీ లేదమ్మా. అంత విఖ్యాతి పొందినటువంటి ఒక మహానటి ఇవాళ ఇదైపోయిందంటే చాలా షాకింగ్ గా ఉంది. అసలు నిజమా అబద్ధమా, ఇది ఏదైనా తప్పుడు న్యూస్ వస్తుందా ఇప్పుడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో కొన్నాళ్ళని బట్టి తీసుకుంటున్నారు, మరి ఉంటూ బాగుండలేదు. ఇప్పుడు సావిత్రి పోయినప్పుడు ఇదే మనకి అలాగే ఇట్లాంటి షాక్ అనిపించింది. కానీ అంతకంటే కూడా ఇది పెద్ద షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఇంత సడన్ గా ఎట్లా జరిగిందా అన్నంత ఒక భ్రమ కలుగుతోంది. ఎందుకంటే అంతటి ఇమేజ్ తను క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా మేమందరం కూడా మెడ్రాస్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాతో పాటు ఆల్మోస్ట్ ఎదిగి ఉన్నత శిఖర హిమాలయాలకు అందుకున్న ఒక వ్యక్తి కదా. నాతో పాటు సప్తపది హిందీ కూడా నేను డైరెక్ట్ చేసిన సినిమాలో తను యాక్ట్ చేసింది. అండ్ మా ఎక్స్పీరియన్స్ చాలా సున్నితమైన ఎక్స్పీరియన్స్, చాలా ఆనందంగా ఒక డైరెక్టర్స్ యాక్ట్రెస్ లాగా తను పనిచేసింది. మరి ఏమి ఇబ్బంది పెట్టలేదు ఎవరికి. అసలు అలా తను స్టార్ అని ఏనాడు బిహేవ్ చేయలేదు. చాలా మంది హీరోయిన్స్తో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పడం ఏంటి అంటే, చాలా మంది హీరోయిన్స్ కూడా ఆమె వల్ల ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు, శ్రీదేవిలా అవ్వాలి అని వచ్చిన వాళ్ళు ఎంతో మంది అండి. మీకు ఆమెలో నచ్చినటువంటి ఒక విషయాన్ని మాతో షేర్ చేసుకుంటారా? అదే చెప్తున్నా కదండి, అంత స్టార్ అయినా కూడా ఎక్కడ స్టార్డమ్ అనేటువంటి ఒక ఇమేజ్ ఇతరుల ముందు కనిపించకుండా తన పని ఏమిటో తను చేసుకు వెళ్ళిపోయేటువంటి తనకు చాలా తక్కువ మంది నటీనటుల్లో ఆమె ఒకటి. యాక్చువల్ గా తను ఎలా బిహేవ్ చేసినా చెల్లిపోయే రోజులు కదా అవి. షీ కెన్ బిహేవ్, షీ కెన్ డిక్టేట్, షీ కెన్ కమాండ్, షీ కెన్ డూ ఎనీథింగ్. అలాంటిది ఏమీ లేకుండా, అలాంటిది అసలు ఒక వాతావరణం క్రియేట్ చేయకుండా డైరెక్టర్ కి ఎంతో అనుకూలంగా ఏం కావాలని కోరుకుంటున్నారో తనకు తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయం ప్రకారమే నటించినటువంటి ఒక చాలా తక్కువ మంది నటినట్టుల్లో ఆమె ఒకటి. అది గ్రేట్ లాస్ అండి. తను యాక్ట్ చేయకపోయినా కూడా ఒక వ్యక్తిగతంగా కూడా ఒక ఇమేజ్ వెళ్ళిపోయిందంటే చాలా బాధాకరమైన విషయం. చాలా బాధ, భరించడం కష్టం కొన్నాళ్ళ వరకు. అవునండి, ఇంత సడన్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం. ఇంత చిన్న వయసులో అసలు శ్రీదేవి గారు ఇక లేరు అన్న వార్త ఇండస్ట్రీ ఏ విధంగా అయితే ఉందో ప్రేక్షకులు ఇంకా అంతకన్నా ఎక్కువగా తనను అభిమానించేటువంటి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ సిచ్యువేషన్లో ఒక బాధతప్త హృదయంతో ఉన్నారు. అదే కరెక్టే, శోక సముద్రం ఉంటామే అలాగా మునిగిపోయినట్టుగానే ఉంటుంది. చాలా షాకింగ్ న్యూస్ అసలు ఎవరు చెప్పేదాకా. ఎందుకంటే పేపర్స్లో ఎక్కడ రాలేదు, ఎవరికి తెలియదు కూడా. మామూలుగా మనం పొద్దున పూట ఏ ఆరాధన ఏదో పెట్టుకుంటాం కానీ ఇలాగా న్యూస్కి వెళ్ళం కదా. ఒక్కప్పుడు అసలు ఒకసారి వచ్చిందేమో కూడా తెలియదు, చెప్పేదాకా మాకు తెలియదు. చాలా షాకింగ్. పర్సనల్గా ఇట్ ఈస్ మై గ్రేటెస్ట్ థింగ్. అండ్ వాళ్ళందరికీ తెలిసిన నాకు బోని కపూర్, అనిల్ కపూర్ వీళ్ళందరూ కూడా బాగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మా సానుభూతి, వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా ఆ భగవంతుడి శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు తన జాన్వి మొదటి సినిమా కోసం కూడా తన గ్రూమింగ్ కోసం కానివ్వండి, తన యాక్టింగ్ విషయంలో కానివ్వండి, అంత పర్సనల్గా ఇట్లా ఎక్కువ కేర్ తీసుకొని ఇంకా సినిమా కూడా రాకముందే తను వెళ్ళిపోవడం అయితే ఇంకా కొంచెం కుటుంబం పరంగా కూడా ఆలోచించినా కూడా ఎంతో బాధ కలిగించేటువంటి విషయం. చాలా గొప్ప, చాలా బాధ కలిగించే విషయం. యువర్ రైట్. చాలా నా ప్రగాఢమైన సానుభూతి తెలియపరుస్తూ ఆ ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వయసు రీచ్. ధన్యవాదాలండి. మీరు ఫోన్ లైన్లోకి వచ్చి మీకు తెలిసినటువంటి, మీకు నచ్చినటువంటి, ఆమెకు సంబంధించినటువంటి విషయాలు మాతో పంచుకొని మాట్లాడినందుకు ధన్యవాదాలు. తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నాయి. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరీర్లో
14 సార్లు ఫిల్మ్ఫేర్కు నామినేట్ కాగా 4 సార్లు ఉత్తమ నటిగా 2 సార్లు స్పెషల్ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన క్షణక్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు శ్రీదేవి. అంతేకాదు ప్రముఖ ఇంగ్లీష్ టీవీ ఛానల్ CNN-IBN జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్గా శ్రీదేవి ఎంపికయ్యారు.